ఆర్నిషలు కృషి చేసిన మా కృష్ణయ్య గారికి వ్యక్తిగతంగా నా పక్షాన ఎస్ బృందాన్ని పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈ మీటింగ్కి ఇనిషియేటివ్గా తీసుకోవడానికి నన్ను ప్రోత్సహించి ముందుకు నడిపించిన తమ్ముడు రామాంజనేయులు గారికి చాలా మంచి అభిప్రాయాలు వచ్చాయి అందరి నుంచి. ఒకటే 4 బుల్లెట్ పాయింట్స్లా చెప్తాను. ఫస్ట్ మాత్రము ఈ ఎస్ అనేది ఎస్ భారత్ దాగా ఎస్ సౌత్ ఇండియా లాగా ఇనిషియేటివ్ తీసుకోవాలంటే మంచి పని చేశారు. డక్కన్ ప్లాటినం హైదరాబాద్కే వచ్చినందుకు మీరు చాలా సంతోషం. ఇక్కడి నుంచే రాజ్యాలు కానీ రాజకీయాలు కానీ అన్నీ కూడా ఏర్పడ్డాయి కాబట్టి ఖచ్చితంగా దాన్ని మేము మీరు ఇచ్చే ఈ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడానికే నా వంతుగా మా టీం మెంబర్ని ముందుకు తీసుకెళ్తానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఫస్ట్ మేము ఎస్ టీజీఎస్గా మేమైతే నామకరణం చేసుకుంటున్నాం ఇప్పుడు మీ అందరి అభిప్రాయాలతో, ఓకేనా? దాంట్లో పర్టికులర్గా ప్యూర్లీ గవర్నమెంట్ ఎంప్లాయీ, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండ్ పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయీ ఉండాలని చెప్పి మళ్ళీ మా అభిప్రాయాలు కూడా తెలియజేస్తున్నాము. అలాగే వింగ్స్గా మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఒక వింగు, ఎస్ లోపల ఒక చిన్న వింగు, తర్వాత ఉమెన్ వింగు, తర్వాత కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కూడా 1,00,000 పైన ఉన్నారు మా దగ్గర. అలా కనీసం మనలో ఒక 5-6 వేల మంది అయితే ఉంటారు నాకు తెలిసి హైదరాబాద్లో యాదవ్సే. వాళ్ళని కూడా ఒక వింగ్ లాగా మీ అందరు చెప్తేనే మీరు పెద్దలు చెప్పాలి అట్లా ఇట్లా వింగ్స్ పెట్టుకుందామని రేపే మా హరికి చెప్పి వచ్చిన వాళ్ళతోని రిజిస్ట్రేషన్ కూడా చేపిస్తాను. నేను ఆల్రెడీ లోబో రిజిస్ట్రేషన్ అయి ఉందంట. కొంచెం ఏమైనా మార్పులు చేర్పులుంటే మీరు కూర్చొని మాట్లాడితే చేస్తే బాగుంటుందని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయము. అలాగే ఎందుకంటే నాకు కూడా 4 సంవత్సరాలు ఉంది సర్వీసు. ఇప్పటికే ఒక 28 సంవత్సరాల నుంచి అన్ని సంఘాలలో అటు టీఎన్జిఓలో కానీ టీజీఓలో కానీ యాదవ ఎంప్లాయీస్ అసోసియేషన్ అని చెప్పి మేము ఏం లేనప్పుడు మీరు ఎట్లా 13లో పెట్టిర్రో ఇట్లే కలెక్టరేట్లో కూర్చొని తమ్ముడు కిషోర్ దగ్గరనే కూర్చొని బ్రహ్మానందం అని నేను హరికృష్ణ మా వాడు ఫీల్ అయిన ఎన్నిసార్లు అన్న అన్నింటిలో మా వాళ్ళని వాడుకుంటున్నామో నన్ను పిలుస్తలేవు అన్నాడు. అందుకే మా హరికృష్ణ కూడా నిజంగా యాదవ్ ఎంప్లాయీస్ అని పెట్టి ఏదో ఒక రిప్రజెంటేషన్ అంటే సమాజంలో జరుగుతున్న మన మీద జరుగుతున్న ఇప్పుడున్న మీ సిఎస్ గారి మీద తెలంగాణ మూవ్మెంట్లో దాడి జరిగింది. రెడ్డి ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పోయి కొడితే మేము ఆయన బెదిరించి మేము స్టేట్మెంట్ ఇచ్చాము. అడగండి కావాల్సి మీ ఇప్పుడున్న సిఎస్కి. అంటే అప్పుడు బోర్డు డైరెక్టర్ ఏదో ఉండే అక్కడ ఏపీ ఎలక్ట్రికల్ బోర్డు అని ఉండే అప్పుడు బైఫర్కేషన్ కాలేదు అది. ఆ తర్వాత సన్నిధి గొల్ల విషయంలో కూడా ఆయన తీసేస్తారంటే దాన్ని కూడా అప్పటికి మేము ఇక ఈ యాదవ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కాకుండా తెలంగాణ యాదవ్ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్స్ అని ఒక రిజిస్ట్రేషన్ చేపించి దాని ద్వారా అప్పుడున్న సీఎం గారికి అప్పుడున్న సిఎస్ గారికి అందరికి రిప్రజెంట్ చేసి ఖచ్చితంగా సన్నిధి గొల్ల ఉండాలి. స్థూపం ముందుగా గొల్ల మండపం జరుపుతుంటే అది కూడా ఉండాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాడిన ఘనత కూడా మా టీఓపాకు ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే పుట్టా సుధాకర్ గారికి చైర్మన్ ఇయ్యంగానే అక్కడున్న స్వామి గురూజీ గారు గుంటూరు విజయవాడ కరకట్ట పక్కన ఉంటాడు. ఆయన ఏదో స్టేట్మెంట్ ఇస్తే నాకు పుట్టా సుధాకర్ ఏదో ఫోన్ చేస్తే మేమందరము ప్రెస్ మీట్ పెట్టి ధర్నా చేసినాము. ఇక్కడ ఉన్న మీడియాలందరికీ కూడా చెప్పినాం. లేక మా యాదవ్కి ఒక మంచి స్థానం కలుస్తుంటే ఆయన క్రిస్టియన్ అని చెప్పి అదని చెప్పి మీరు బ్లేమ్ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో సంక్రాంతి కావచ్చు, ఉగాది కావచ్చు, దసరా కావచ్చు, దీపావళి కావచ్చు కార్యక్రమాలు ఉన్నప్పుడు అన్ని కులాలు అన్ని మతాలు వస్తారు. దాంట్లో ఏదో పోస్టర్లో ఒక పేరు వేసినంత మాత్రాన ఆయన క్రిస్టియన్ గాడు, ఆయన అసలు సిసలైన హిందువు, దాంట్లో యాదవ్ అని చెప్పి పెద్ద ఎత్తున తెలియజేశాను. ఖచ్చితంగా మీరు ఇచ్చే ఈ ఆలోచనను అన్నింటినీ కూడా ఎన్నో ఈ సంఘాలలో పనిచేసి ఎన్నో కమ్యూనిటీలకు ఎన్నో వాళ్ళకందరికీ ఉపయోగపడ్డాం. అన్న కానీ నేను కానీ తెలియకుండా విద్యార్థులకు కావచ్చు, ఓయూ విద్యార్థులకు కావచ్చు, ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు కావచ్చు, కుల సంఘాలకు కావచ్చు, అందరికీ ఉపయోగపడ్డాం. దయచేసి ఎస్లోనే మీనింగ్ ఉంది, అన్ని పాజిటివ్ వేలో పోవాలి. మరొకసారి ఈ బృందంతో క్వార్టర్లీ ఖచ్చితంగా మేము ఎస్ మీటింగ్ పెట్టుకుంటాము. మాకు హైదరాబాద్కి అటు విజయవాడకు అనుసంధానంగా పనిచేస్తూ మిగతా 4 సౌత్ స్టేట్లో ఉన్న వాళ్ళకు కూడా నా దగ్గర ఉన్న పరిచయం అన్ని మంచి అభిప్రాయాలు వచ్చినాయి. మేమైతే ఫస్ట్ ఎంప్లాయీకి సంబంధించిన అనుబంధంగా ఉన్న ఇష్యూస్ మీద ఫస్ట్ పోరాటం చేయాలి. అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అనేక సమస్యలు వచ్చినాయి. ఖచ్చితంగా కులానికి ఒక ఉద్యోగ సంఘం పెట్టుకురు, కులానికి ఒక
అది పెట్టుకోరు కాబట్టి ఖచ్చితంగా మేము కూడా మమేకమై పనిచేస్తాం. ఎవరికో ఏదో చేయాలని చెప్పి కాదు, మన లోపల మనం చదువుకొని ఈ స్థాయిలో వచ్చినాం. కనీసం ఆ కులంలో పుట్టినందుకు వాళ్ళకు ఉపయోగపడే విధంగా నిరుద్యోగులకు, విద్యార్థులకు మా వంతుగా అటు ఆర్థికంగా కావచ్చు, నాలెడ్జ్ పరంగా కావచ్చు, ఈవెన్ రికమెండేషన్ పరంగా కావచ్చు, ఏదైనా చేసి ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ. అందరికీ నమస్కారం. నా పేరు కేవి కృష్ణయ్య. నేను ఏపీ గెజిటెడ్ ఆఫీసర్ జేఏసీ చైర్మన్గా పనిచేస్తూ ఉన్నాను. ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ సెక్రటరియట్లో ఆఫీస్ బేరర్ కూడా పనిచేశాను. సో ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ శాఖకు మన తమ్ముడు రామాంజనేయులు కానీ వెంకటేష్ కానీ వీళ్ళందరూ కూడా ముందుకు తీసుకొచ్చేసి ఆనరీ ప్రెసిడెంట్గా చేశారు. ఆ రోజు నుంచి చాలా బాధ్యతలు కూడా పెట్టడం జరిగింది. ఆ బాధ్యతల్లో భాగంగా మన యాదవ్ విద్యార్థులకు ఉచిత కోచింగ్, అంటే ఫ్రీ కోచింగ్ విత్ అకామిడేషన్, ఫుడ్తో సహా కొన్ని చేస్తూ ఉన్నాం. మిగిలిన అంటే ఏపీ గెజిటెడ్ ఆఫీసర్ జేఎస్ తరపుతో చేస్తూనే మరోవైపు సభ్యులకు కూడా అంటే వాళ్ళు ఇచ్చిన నేమ్స్ కానీ కొన్ని ఎగ్జామ్స్ రాసి ఫిల్టరేషన్ చేసి 19 మందికి స్టూడెంట్స్కు ఇప్పుడు ప్రజెంట్ నడుస్తూ ఉంది. సో ఇప్పుడు భారత్ అనేది ఎందుకు కాన్సెప్ట్ అంటే రామాంజనేయులు గారు కానీ వెంకటేష్ కానీ మిగిలిన ఆఫీస్ బేరర్స్ చెప్పడం ఏంటంటే, మనం ఈ కులం అంటే నిజానికి నేను కూడా యూనివర్సిటీలో చదివేటప్పుడు కులానికి వ్యతిరేకం. బట్ అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ ఆల్సో ఎంప్లాయీ అంటే ఉద్యోగి అయిన తర్వాత ఇక్కడ జరుగుతున్నటువంటి సోషల్ ప్రెజర్ గ్రూప్స్లో భాగంగా ఈ కమ్యూనిటీకు జరుగుతున్నటువంటి అన్యాయం కావచ్చు, ఇంత నంబర్గా ఉన్నప్పటికీ, ఇంత సోషల్ ప్రెజర్ గ్రూప్గా బిల్డ్ అయినప్పటికీ రావాల్సినటువంటి వాటర్ రావటం లేదు. ఎందుకంటే ఇన్ అండ్ యాజ్ రాష్ట్ర సచివాలయంలో పనిచేసేటప్పుడు చాలా అంశాలు ప్రత్యక్షంగా చూశాను. సో ఈ నేపథ్యంలో మనం కూడా మన వాళ్ళకు ఎవరిని మనం వ్యతిరేకించడం లేదు, ఎవరిని వివక్ష చూపించడం లేదు. మన వాళ్ళకు మనం ఎంతో కొంత చేయాలి, పే బ్యాక్ టు సొసైటీ అన్నప్పుడు ముందు మన ఇంట్లో నుంచి మొదలు పెడదామని చెప్పేసి స్టార్ట్ చేయడం జరిగింది. ఆ క్రమంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా కొంతమంది స్టూడెంట్స్ను మనం స్పాన్సర్ చేయడం జరిగింది, అయితే తక్కువ స్థాయిలో. అయితే మొన్న లాస్ట్ ఇయర్ మాత్రం పెద్ద ఎత్తున తెలంగాణ ఆంధ్ర ఎందుకంటే కాకుండా ఏపీ గెజిటెడ్ ఆఫీసర్ చేస్తున్న తెలంగాణ ఆంధ్ర స్టూడెంట్స్ కూడా తెలంగాణలో చాలామంది స్టూడెంట్స్ వచ్చి ఎగ్జామ్ రాశారు. ఆన్లైన్లో రాశారు, ఆఫ్లైన్లో కూడా రాశారు. ఫిల్టరేషన్ చేసిన తర్వాత చేయడం జరిగింది. ముఖ్యంగా మనం పొలిటికల్ ఇష్యూస్ కంటే కూడా మనం బాగా ఫోకస్ చేయాల్సింది ఉద్యోగుల సర్వీస్ మ్యాటర్స్, ఉద్యోగుల సంక్షేమ కార్యక్రమాలు, తర్వాత పిల్లలకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్. ఈ 2 అంశాలు చాలా ప్రధానమైనది. అది ఎంపవర్మెంట్ ఎలా చేస్తామనేది త్రూ ఎంప్లాయ్మెంట్ ద్వారానా లేకుంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ద్వారా అనేది ఇది డిపెండ్స్ ఆన్ మనం చేపట్టబోయే కార్యక్రమాలను బట్టి ఉంటుంది. ఇంత ఆర్గనైజ్డ్గా ఉన్నటువంటి ఉద్యోగ వర్గం అంటే ఆల్రెడీ మీరు పొలిటికల్గా తీసుకో లేదా బ్యూరోక్రసీలో చూసుకోండి, ప్రతి స్టేట్లో కూడా మన వాళ్ళు ముందున్నారు. ఉదాహరణకు మేము జాయిన్ అయినప్పుడు గౌరవనీయులు రామకృష్ణన్న గారు, ఎందుకంటే ఆయన చాలా తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ పనిచేస్తాడు. ఎందుకు చెప్తున్నారంటే 2 సార్లు ప్రెసిడెంట్గా ఉమ్మడి రాష్ట్రానికి, తెలంగాణ ఆంధ్ర ఉమ్మడి సచివాలయానికి ప్రెసిడెంట్గా 2 సార్లు చేశారు. మేము జాయిన్ అయినప్పుడు అన్నగారు అక్కడ ప్రెసిడెంట్గా ఉన్నారు. కొన్ని సందర్భాల్లో మేము వ్యతిరేకించాం వేరే సర్వీస్ మ్యాటర్స్లో. బట్ ఏ రోజు కూడా టిల్ ది రిటైర్మెంట్ రోజు కూడా అవి అంతవరకే ఉండింది. కానీ మిగిలిన అంశాల్లో కమ్యూనిటీ సంబంధించినటువంటి ఇంట్రెస్ట్లు కావచ్చు, ఎంప్లాయీస్ ఇంట్రెస్ట్లు కావచ్చు, ఎక్కడ కాంప్రమైజ్ లేదు, ఎక్కడ ఒక చిన్న పొరపాటు కూడా జరగలేదు. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు అన్న. ఎందుకంటే సోదరుడు కృష్ణ యాదవ్ చెప్పినట్టు ఈరోజు అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు, హైకోర్టు, తర్వాత వీళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు వచ్చాయి అంటే ద వన్ అండ్ ఓన్లీ రామకృష్ణ గారు. ఆ రోజు అంటే మేము అప్పటికి ఇంకా జాయిన్ కాలేదు సర్వీస్లో, వాళ్ళు ఆ రోజు ఉన్నటువంటి సీఎంతో మాట్లాడడం, తర్వాత వాటిని సాధించడంలో వారి కృషి ఎంతైనా ఉంది. హిస్ బిలాంగ్స్ టు యాదవ్ కమ్యూనిటీ. ఏదైనా అంటే ఒక జనరల్ అసోసియేషన్లో ఉన్నప్పుడు చాలా రెస్ట్రిక్షన్స్లో పనిచేయాల్సి వస్తుంది. బట్ ఈ మధ్యకాలంలో వాటిని కూడా మేము బయటకు వచ్చేసాం. ఒకవేళ ఇప్పుడు సెక్రటరియట్కి వచ్చి ఎవరైనా మన కమ్యూనిటీ వాళ్ళు వస్తే డైరెక్ట్గా చేయడం మొదలుపెట్టాం. ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కొంత
ఎక్కడో కొద్దిగా బిడియం ఉండేది, లేకుంటే ఒక కవర్ చేసుకొని కొద్దిగా చేసేవాళ్ళం. ఇప్పుడు అట్లా ఏం లేదు. వస్తే ఇప్పుడు మన మిత్రులు రామాంజనేయులు కానీ వెంకటేష్ కానీ ఇంకొకరు కానీ ఏ గ్రూప్లో వచ్చినా, ఇంక్లూడింగ్ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనారిటీస్ కానీ, ఇవన్నీ కూడా నిజంగానే, ఎందుకంటే కమ్యూనిటీ అనేది అంత బలంగా ఒక ఫ్యాక్టర్గా పనిచేస్తుంది. అది ఎక్కడైనా కావచ్చు, దేశంలో ఆ స్థితి వచ్చింది. అది వెరీ ఒక ఫార్చునేట్ ఆర్ అన్ఫార్చునేట్. బట్ మనం అందుకోసం ఒక యాదవ్ కమ్యూనిటీ అనేది దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఉంది, జాతీయ స్థాయిలో ఉంది, అన్ని రాష్ట్రాల్లో ఉంది. ఆల్మోస్ట్ సీఎంలు కూడా చాలామంది, ఇప్పుడు మధ్యప్రదేశ్ సీఎం కూడా. సో మనకు ఉన్నటువంటి ఆ స్ట్రెంగ్త్ను ఎస్ భారత్ రూపంలో మలుచుకొని మన కార్యక్రమాలను విస్తృతం చేయడానికి, అంటే మనం మిగిలిన వాళ్ళని కలుపుకుంటే ప్రాబ్లం ఏంటంటే సమస్యలు పెరుగుతాయి, ఇష్యూస్ మనం టేకప్ చేయలేము. ఎందుకంటే పెద్దగా తీసుకునే బదులు కొన్ని అంశాలు తీసుకొని ముందు మనం ఫోకస్ ఆన్ ఎంప్లాయీస్ ఇష్యూస్ అండ్ ఎడ్యుకేషన్, పిల్లలకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ, ఈ ఇష్యూస్ మీద ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, అది వర్క్షాపులు పెట్టడం కానీ. ఎందుకంటే మనకున్నటువంటి పరిచయాలు వేరే వాళ్ళకు ఉండకపోవచ్చు. మనకున్నటువంటి ఒక ప్రెజర్ గ్రూప్, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో ఉన్నటువంటి చేస్తున్నటువంటి కార్యక్రమాలు 40,000 మంది ఎంప్లాయీస్ ఎన్రోల్ అయ్యారు. అంటే ఎంత ప్రెజర్ గ్రూప్ అది అసలు. సో రేపు రాబోయే కాలంలో తెలంగాణ కూడా ఈ రెండు కలిసి రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చాలా ఇష్యూస్లో మనం బలంగా చాలా సమర్థవంతంగా పనిచేయడానికి స్కోప్ ఉంది. ఆ దిశగా మనం పనిచేయాలి, చేస్తాం కూడా. ఆల్రెడీ ప్రూవ్డ్. ఎందుకంటే 2014లో స్టార్ట్ అయినటువంటి ఈరోజు భారత్ స్థాయికి వెళ్తూ ఉంది. భారత్ స్థాయిలో ముందుగా మన సభ్యులు సూచించినట్టు చాలామంది ముందు సదరన్కి వెళ్ళిపోదాం, నెక్స్ట్ మీటింగ్ కర్ణాటకలో పెడదాం అనేది ఒక ఆలోచన ఉంది, బెంగళూరులో పెడదాం, నెక్స్ట్ తమిళనాడు, తర్వాత కేరళ, ఇట్లా సౌత్కి వెళ్ళిపోదాం. సౌత్ రీజనల్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది అనేది మనం విల్ డిస్కస్ లేటర్. ఎందుకంటే హైదరాబాద్లో ఉంటే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. రీజనల్, ఇప్పుడు మేము ఏపీఎస్కు సంబంధించి విజయవాడలో స్టేట్ ఆఫీస్ ఉంది, రీజనల్ ఆఫీసెస్ కూడా పెట్టారు. రీజనల్ ఆఫీసెస్ అంటే మనం ఎంప్లాయీస్ కాబట్టి ఒక నెల మనది కాదనుకుంటే డెఫినెట్గా పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు, మన ఆఫీస్ ఓపెన్ చేసుకోవచ్చు, ఎన్ని కార్యక్రమాలు చేయొచ్చు. అసలు ఇప్పుడు ఫ్రీ కోచింగ్ అంటే ఈ స్టూడెంట్కి మినిమం అంటే 2.5 lakh అవుతుంది. మనం 19 మంది స్టూడెంట్స్కి యాదవ్ విద్యార్థులకు ఇస్తున్నాం. అందులో చాలా ముందు బ్యాచ్లు ఉన్నాయి. అంటే దాన్ని చేయడానికి మనకున్నటువంటి శక్తి ఏంటంటే, మొన్న ఒక ఆఫీస్ ఓపెన్ చేయడానికి ఇమ్మీడియట్గా 40,000 ఇమ్మీడియట్ కావాల్సి వచ్చింది. ఫస్ట్ నేనే స్టార్ట్ చేశాను, వెంకటేష్ గారికి ఫస్ట్ నేనే కొట్టేస్తాను ఫోన్పే. మిగిలిన అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా పట కొట్టేశారు, అడ్వాన్స్ ఇచ్చేసాం, ఆఫీస్ ఓపెన్ చేసాం. అంటే ఆఫీస్ ఇంకా ఓపెన్ కాలేదు కానీ దాన్ని రిజర్వ్ చేసేసాం. ఆఫీస్ ఓపెనింగ్ కూడా మీ అందరినీ పిలుస్తాం. ఎందుకంటే వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉందంటే, వాళ్ళు ప్రతిరోజు కూడా, మేమన్నా ఒక గెజిటెడ్ ఆఫీసర్స్ ఇష్యూస్, ఎంప్లాయీస్ ఇష్యూస్ మీద ఫోకస్ అవుతాం, కానీ కేవలం అంటే కేవలం యాదవ ఉద్యోగుల కోసం, యాదవ విద్యార్థుల కోసం నిరంతరం ఆలోచించిన వాళ్ళిద్దరు. సో దీన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి, భవిష్యత్తులో ఈ కార్యక్రమాలను సమర్థవంతంగా పనిచేయడానికి తెలంగాణ కూడా పనిచేస్తుందని ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా ఒక ప్రకటన కావచ్చు, రెజల్యూషన్ కావచ్చు, ఎందుకంటే ముందు డిస్కస్ చేసుకున్నాము. భారత్ సంబంధించి అడ్హాక్ కమిటీ లేదా అడ్హాక్ అసోసియేషన్ సొసైటీ ఏదైనా అనుకోవచ్చు. ప్రస్తుతానికి అడ్హాక్ అది. భారత్ గౌరవ అధ్యక్షుడిగా శ్రీ ఎంబి కృష్ణ యాదవ్ గారిని అనుకుంటున్నాం. మీ అందరి చప్పట్ల ద్వారా ఈ రెజల్యూషన్ ఆమోదించబడిందిగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా భారత్ ప్రెసిడెంట్గా పంతులు రాష్ట్ర భారత్ తెలంగాణ పంతులు హరికృష్ణ గారిని ప్రపోజ్ చేస్తున్నాం. జనరల్ సెక్రటరీగా శ్రీధర్ గారిని, రాధాకృష్ణ గారిని వైస్ ప్రెసిడెంట్గా, ట్రెజరర్గా పీరయ్య గారిని, అడిషనల్ సెక్రటరీగా కేశవులు గారిని, అడిషనల్ సెక్రటరీ రవికుమార్ గారిని,
జాయింట్ సెక్రటరీగా మల్లికార్జున గారిని. ఇది కేవలం అడ్హాక్ బాడీ, ఇది ఖచ్చితంగా పర్మనెంట్ బాడీ అయ్యేంత వరకు ఇదే కంటిన్యూ అవుతుంది. అయితే ఈ సందర్భంగా ఒక చిన్న ఏంటంటే, కృష్ణ యాదవ్ గారి యొక్క ఎంబీ కృష్ణ యాదవ్ గారు చేసినటువంటి సర్వీసులు కావచ్చు, అతను ఈ సంఘానికి చాలా కీలకంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈవెన్ ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత కూడా పనిచేయాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మీరందరూ ఆమోదం తెలిపితే మీరు కూడా, ఎందుకంటే ఎస్ భారత్లో కూడా ఉంటాడు. అంటే ఈ సందర్భంగా ఎస్ తెలంగాణకు సంబంధించి ఆఫ్టర్ రిటైర్మెంట్ అంటే 4 years తర్వాత మాట చెప్తున్నాను. అతను సర్వీస్లో చాలా అవసరం. ఎందుకంటే ఉన్నటువంటి వాళ్ళలో యాక్టివ్గా పనిచేసి, ముందే చెప్పాను కదా, 100 మంది ఉంటే 100 మందిలో చివరకు ఖచ్చితంగా గట్టిగా పనిచేసేది 10 మంది ఉంటారు. ఆ 10 మందిలో కృష్ణ యాదవ్ గారు కూడా ఉంటారని చెప్పేసి నేను భావిస్తున్నాను. మీ చప్పట్ల ద్వారా మరొకసారి ఆమోదం తెలుపుతారని. ఈ బాడీ చేపట్టబోయే కార్యక్రమాలన్నీ కూడా ఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ వెంకటేష్ గారు, అదేవిధంగా ట్రెజరర్ రామాంజనేయులు గారు, అదేవిధంగా మిగతా ఆఫీస్ బేరర్స్ ఇంక్లూడింగ్ మీ, ఒక గౌరవ అధ్యక్షుడిగా నేను, మిగిలిన మిత్రులు, మిగిలిన ప్రిన్సిపల్ ఆఫీస్ బేరర్స్ అందరూ కూడా దీనికి మేము మద్దతుగా ఉంటాం. ఎస్ భారత్ కూడా టెంపరీ ఒక కమిటీని ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. ఎస్ భారత్లో కమిటీలో ఇది కూడా అడ్హాక్ కమిటీ. ఈ అడ్హాక్ కమిటీలో తెలంగాణ అండ్ ఆంధ్ర ఇప్పుడు ఏవైతే బాడీలు ఉన్నాయో 2 కలిపి ఒక మిక్స్డ్ కమిటీ ఫామ్ చేసుకుందాం. మిక్స్డ్ కమిటీ ఫార్మేషన్లో అంటే ఎస్ భారత్ అనేది మళ్ళీ రేపు మనం కర్ణాటక వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. ప్రస్తుతానికి అడ్హాక్లో ఇప్పుడున్న ఈ 2 బాడీలు కలిసి పనిచేస్తాయి యాజ్ ఇట్ ఈజ్. దానికి సంబంధించినటువంటి ఏదైతే కాన్స్టిట్యూషన్ టెంపరీ బైలాస్ కానీ అవన్నీ కూడా మీకు సర్క్యులేట్ చేస్తారు త్వరలో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇంకా ఈ విషయానికి సంబంధించి తెలంగాణకు సంబంధించినటువంటి ఎస్ సొసైటీ, ఇది ఎస్కు సంబంధించి ఏవైతే మిగిలిన చాలా ఉన్నాయి, అడ్వైజర్స్ కానీ, తర్వాత అడ్వైజర్స్లో కూడా మళ్ళీ లీగల్ బాడీస్ ఇవన్నీ కూడా కొన్ని ఉన్నాయి, కల్చరల్ ఉమెన్ వింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటికి కూడా త్వరలో నిర్ణయం ఈ అడ్హాక్ కమిటీ తీసుకుంటుంది. మనం చేపట్టబోయే కార్యక్రమాలు అంటే అతి త్వరలో మనం కర్ణాటకలో, బెంగళూరులో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఇలాగే మళ్ళీ తమిళనాడులో ఈ సౌత్కు సంబంధించిన రీజనల్ ఆఫీసు హైదరాబాద్లో ఉంటే బాగుంటుందనేది నా వ్యక్తిగత అభిప్రాయం. మరి మీరు ఎవరైనా అది కరెక్ట్ అనుకుంటే, లేదా వద్దు అనుకుంటే, లేదు ఢిల్లీలో పెడదాం, బెంగళూరులో పెడదామంటే దానికి కూడా ఓకే. బెంగళూరు కానీ విజయవాడ పెడితే బాగుంటుంది, ఎందుకంటే విజయవాడ సెకండ్ క్యాపిటల్ అవుతుందని. అయితే రీజనల్ ఆఫీసు ఇప్పుడు విజయవాడలో చాలా చక్కగా ఉంది, దాన్నే రీజనల్ ఆఫీస్గా ప్రకటిస్తున్నాం. మీ అందరూ చప్పట్ల ద్వారా దాన్ని అంటే చక్కగా రీజనల్ ఆఫీస్, ఎందుకంటే అక్కడ ఒక పాడ్కాస్ట్ అంటే స్టూడియో, గ్రీన్ మ్యాట్ స్టూడియో కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ఎందుకంటే పిల్లలకు అక్కడి నుంచే కొంతమంది ఆఫీసర్స్ ముందుకు వచ్చారు చెప్పడానికి, కోచింగ్ చెప్పడానికి ఫ్రీగా. అక్కడి నుంచి రెగ్యులర్గా ఉచిత ఆన్లైన్ క్లాసులు కానీ, ఎందుకంటే కొన్ని ఏరియాలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలులో ఒక మిత్రుడు చెప్పాడు, నేను బిగ్ ఒక హాల్ తీసుకున్నాను, హాల్లో ఒక ఈ స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేస్తాము, ఇక్కడి నుంచి వచ్చే క్లాసులో అక్కడ వీలైతే అక్కడ వింటారు, రియల్ టైం క్లాసెస్ రన్ చేయాలని చెప్పేసి మేము అనుకున్నాం. ఆల్రెడీ ఇప్పుడు గూగుల్ వీటి ద్వారా లేకపోతే యాప్ ద్వారా రన్ అవుతున్నాయి. దాన్ని పెద్ద స్థాయిలో విస్తృతంగా 2 రాష్ట్రాలే కాదు, సదరన్ వీలైతే ఇండియా వైజ్ యూపీఎస్సీ లాంటి కోచింగ్కు మేము సిద్ధం చేస్తూ ఉన్నాం. దానికి అందరికీ వాటన్నిటికీ కూడా మీ అందరి మద్దతు ఉంటుందని చెప్పేసి ఆశిస్తున్నాం. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో బలంగా ఫిజికల్గా మనం ఇక్కడ అందరం గ్యాదర్ అయ్యాం, కానీ అలా కాకుండా కూడా వర్చువల్గా కూడా మనం అయ్యే అవకాశం ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీలో సాధ్యమవుతుంది. భవిష్యత్తులో ఇండియా వైజ్ మీటింగు
ఇండియా వైజ్ క్లాసెస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఇప్పుడు రామకృష్ణ అన్న గారే ఉన్నారు. వాళ్ళ గురించి చాలామందికి ఇక్కడున్న సభ్యులకు కూడా చాలామందికి తెలియదు. సో వాటన్నిటిని కూడా మేము సమన్వయం చేసుకుంటూ ఒక చిన్న ఇంటర్వ్యూ చేస్తాం. ఇప్పుడు సపోజ్ మిత్రుడు అక్కడ కెమెరా ఆన్ చేసుకొని ఉన్నాడు. అట్లాంటివి మనం ఒక ఆఫీసర్ ఇంకొక ఆఫీసర్ను, ఒక రిటైర్డ్ ఆఫీసర్ను వాళ్ళ సర్వీస్ను గుర్తించడం, వాళ్ళ గురించి ప్రజలకు తెలియజేయడం, లేదా ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ను వాళ్ళ గురించి ప్రజలకు తెలియజేయడం, లేదా అంటే సమాజంలో ఎక్స్పర్ట్స్, సమాజంలో సెలబ్రిటీ స్థాయికి ఎదిగినటువంటి కొంతమంది వ్యక్తులను మనం వాళ్ళ పరిచయాలు చేస్తాం. ఎందుకంటే ఇన్స్పిరేషనల్గా ఉండాలి స్టూడెంట్స్కు. అదేవిధంగా ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎలా డెవలప్ చేయాలి, వర్క్షాప్లు ఎలా నిర్వహించాలి, ఇవన్నీ కూడా మన పాడ్కాస్ట్ ద్వారా, స్టూడియో ద్వారా మనం చేపట్టబోతున్నాం. మననే మేము ఆ నిర్ణయం కూడా తీసుకున్నాం. సరే, ఎనీవే వీటన్నిటి కూడా భారతదేశం స్థాయిలో, భారత్ స్థాయిలో మనం అద్భుతంగా చేయగలం, చేస్తాం కూడా. సో ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మన సీనియర్ సభ్యులు ఎంతో సర్వీస్ ఇచ్చినటువంటి, ఎందుకంటే నాట్ ఓన్లీ యాదవ్స్, అందరికీ కూడా అందుబాటులో ఉండి చాలా సర్వీస్ ఇచ్చిన, ఎందుకంటే ప్రత్యక్ష సాక్షి సెక్రటరియట్లో వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు నేను దాదాపు 2001లో సెక్రటరీ అసోసియేషన్లో పనిచేశాను. అది యాదృచ్ఛికంగా మాకు అన్ని సంఘాలతోటి కలుపుకొని ఈ ఎంప్లాయీస్కి దాదాపు ఒక 6000 మందికి 193 ఎకరాల సెక్రటరియట్ ఎంప్లాయీస్. ఏపీఎన్జిఓస్ అంటే కొద్దిగా ప్రాబ్లం వచ్చేది, వెళ్ళిపోయింది. 160 ఆ ప్రాంతంలో టీఎన్జిఓస్ దాదాపు 400 ఎకరాలు ఎంప్లాయీస్కి 2004 నుంచి 2008 వరకు ఆ 4 సంవత్సరాల్లో జరిగింది. పరిస్థితి ఏంటంటే, నేను ఓన్లీ 4 గోడల మధ్య ఎంప్లాయీస్ వరకే పరిమితమై పనిచేశాను. నేను ఎప్పుడు కూడా బయటికి రాలేదు. దాదాపు మిగతా అందరికీ కూడా నేను ఒక్కసారి మన అఖిల భారత యాదవ్ మహాసభ అధ్యక్షులుగా, ఉద్యోగ నాయకుడిగా పనిచేసిన పూర్ణచంద్రరావు గారు పనిచేశారు. ఆయన ప్రస్తుతం ఆయన మనలో లేరు. ఆయన ఏపీఎన్జిఓస్ అసోసియేషన్ బాగా రాష్ట్ర అధ్యక్ష సంఘానికి కార్యదర్శిగా 1986లో స్ట్రైక్ పీరియడ్కు ఆయనే కన్వీనర్. బాగా ఎన్టీఆర్ మీద చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తులు ఉన్నారు తప్ప, మేమైతే ఈ మన పరంగా కొంత నా వరకు వచ్చిన నా మేర సెక్రటరియట్లో ఏదైనా పనులు జరుగుతుంది తప్ప, బయటికైతే నేను వచ్చింది తక్కువ. ఫస్ట్ టైము మేము అందరినీ కలుస్తున్నాం. నేను 20లో రిటైర్ అయ్యాను. తర్వాత ఇంకా సెక్రటరియట్ కాలనీ గచ్చిబౌలిలోనే అక్కడే సెటిల్ అయ్యి అక్కడే ఉంటున్నాను. కృష్ణ యాదవ్ గారు ఇన్వైట్ చేస్తే ఈరోజు మేము ముందరికి రావడం జరిగింది. ఈ అనేది 17లో ప్రారంభించినట్టున్నారు. ఒక్కటే, మనం ఏదైనా ఒక సంఘానికి దాని పరిమితులు కానీ, మనం చేయగలిగిన సంక్షేమానికి తగ్గట్టుగా ఒక ప్రణాళిక ఏర్పరచుకొని, ఇందాక మిత్రులు కృష్ణ గారు చెప్తున్నారు, విద్యార్థులు వారికి ఏం చేయగలుగుతాం, ఇంకా మనం రూట్ కార్నర్ మన జాతికి సంబంధించిన ఏదైనా పేదలకి ఏమైనా చేయగలిగితే దాంట్లో మేము కూడా నా పాలు కూడా ముందుకొస్తాం. మనం అక్కడి నుంచి మొదలు పెడితే కొన్ని కార్యక్రమాలు చేసి చూపించి మిగతా రాష్ట్రాలకు వెళితే కొంత బాగుంటుందని చెప్పి నా ఆలోచన. కొన్ని మనం ఇలా చేసాము అనేది కొంత రిజల్ట్ ఓరియంటెడ్గా ముందుకెళ్ళగలిగితే కొంత వాళ్ళకు కూడా మార్గదర్శకంగా ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ సందర్భంగా అందరినీ మరొక్కసారి మీ అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సుధాకర్ అన్న మా ప్రెసిడెంట్ కల్పించాడు, రామకృష్ణ చూడు మీ ఓడే అని చెప్పి కల్పించాడు, అంతే తప్ప ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వదిలేదు. నేను ఒక 25 సంవత్సరాలు అయిపోయింది అన్నతో. చాలా నిజంగా ఆ గచ్చిబౌలి ల్యాండ్ మాత్రం మీ ద్వారానే వచ్చిందని, ఎందుకంటే రాజశేఖర రెడ్డికి ఉండి
సైన్ పెట్టించిన ఘనత కూడా రామకృష్ణ అనేది. ఇప్పుడు అందరం మా అరికి అది కానీ నేను ఇప్పుడు ఇల్లు కట్టుకుంటా ఉన్నదంతా కూడా అన్న సైన్ పెట్టి ఒకటే యూనిటీగా ఉంటే రాదు. అది 4 అసోసియేషన్లుగా ఫామ్ కావాలని చెప్పి ఏపీ సెక్రటరేట్, తెలంగాణ ఎన్జిఓస్, తర్వాత హైకోర్టు 4ని డివైడ్ చేసి మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ పెట్టిపించి దాన్ని డివైడ్ చేసినందుకు పంచుకొని ఇప్పుడు మంచిగా అందరం సుఖంగా ఉన్నామన్న. నిజంగా మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేమని చెప్పి సుఖంగా అయితే లేవు, చాలా ఇబ్బంది. ఒక నుంచి ఒక రిక్వెస్ట్ అండ్ డిమాండ్ ఏంటంటే ఉమెన్ వింగ్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఉమారాణి యాదవ్ గారు, డాక్టర్ ప్రణీత గారు అండ్ అపూర్వ గారు వీరు ముగ్గురిని ఎస్ తెలంగాణలో ఏర్పడినటువంటి అడ్హాక్ కమిటీలో వాళ్ళు కొనసాగుతారు. తదనంతరం ఏర్పడబోయే పర్మనెంట్ కమిటీలో కూడా వీళ్ళకు ఉండాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఎస్ భారత్లో వీళ్ళ నుంచి కూడా మేము ప్రాతినిధ్యం. దయచేసి అట్నే కూర్చోండి. ఇప్పుడు వచ్చిన అతిథులకు హైదరాబాద్ ఛానల్ కూడా మాది యూట్యూబ్ ఛానల్ యాదవ్ విజన్ ఛానల్ అంటే దాదాపు అందరికి తెలుసు. ఆయన మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాం. యాదవ్ విజన్ ఛానల్ మన కిరణ్ భాయ్ పెట్టాడు. ఇది మీరు ఎలాగైతే ఎస్ భారత్ ఉందో యాదవ్ విజన్ కూడా ఆల్ ఇండియా లెవెల్లో పెట్టాడు. జై మాధవ్, జై యాదవ్, యాదవుల ఐక్యత, దేశ స్థాయి యాదవుల ఐక్యత. ఎస్ తెలంగాణ బాడీ కూడా కాన్స్టిట్యూట్ అయినందుకు ఎస్ ఆంధ్రప్రదేశ్ తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. మీరు ఇదే స్ఫూర్తిని ముందు ముందు కొనసాగించాలని దానికి మా తరపున ఆంధ్రప్రదేశ్ తరపున ఖచ్చితంగా అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటుంది. ఎస్ భారత్ కూడా అడ్హాక్ కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి మిత్రులందరూ ముఖ్యంగా కోరుకుంటున్నారు. కాబట్టి దీన్ని ఎందుకంటే విస్తరణలో భాగంగా ముందు అడ్హాక్ కమిటీని ఏర్పాటు చేసుకుందాం. ఈ అడ్హాక్ కమిటీని కూడా ఒకసారి నేను చదువుతాను, మీరు చప్పట్ల ద్వారా దాన్ని రెజల్యూషన్ పాస్ చేసుకున్నట్టు చేస్తాను. ఎస్ భారత్ పేరు ఎస్ ఆంధ్రప్రదేశ్ మరియు ఎస్ తెలంగాణ ఈ రెండు ఆల్రెడీ ఉన్నాయి. ఎస్ భారత్ అనేది భవిష్యత్తులో సదరన్ తర్వాత ఇండియా వైస్గా వెళ్ళిపోదామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి దానికి అనుగుణంగా అడ్హాక్ కమిటీలో కేవీ కృష్ణయ్య ప్రెసిడెంట్గా ఉంటారు, ఎంబీ కృష్ణ యాదవ్ కన్వీనర్గా ఉంటారు. రెండు రాష్ట్రాల తరఫున చాలా యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి రామాంజనేయులు పి, వెంకటేష్ డి, పంతులు హరికృష్ణ, శ్రీధర్ వి, ఉమారాణి ఎస్ వీళ్ళు అడ్హాక్ కమిటీ మెంబర్స్గా ఉంటారు. అదే ఎస్ భారత్ నేషనల్ వైడ్ ఇది. అదేవిధంగా అడ్వైజర్గా మనకు అన్ని విషయాల్లో మనకు సలహాలను ఇవ్వడం కావచ్చు, మనల్ని మార్గదర్శిగా ఇవ్వడం కావచ్చు రామకృష్ణ అన్న గారిని తీసుకుంటున్నాం. ఎందుకంటే వారి సేవలు చాలా అవసరం కూడా. ఇది అడ్హాక్ కమిటీ. ఈ కమిటీ త్వరలో బెంగళూరులో జరగబోయే సదస్సుకు కావాల్సినటువంటి ఏర్పాట్లను కావచ్చు, మిగిలిన దానికి సన్నాహక ఏర్పాట్లు కావచ్చు, మిగిలిన వాళ్ళతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి మన ఉద్యోగులతో కావచ్చు, మిగిలిన
సంఘ సభ్యులతో కావచ్చు అందరితో కూడా కోఆర్డినేట్ చేయడానికి సహకరించాలని కోరుకుంటున్నాం. సో ఈ ఎంబ్లం కూడా ప్రస్తుతానికి ఇదే ఎంబ్లం ఉంది. అయితే ఎంపీ కృష్ణ యాదవ్ గారు ఏదో ఒక సలహా ఇచ్చారు ఎంబ్లం గురించి. దాన్ని ఎట్లా అనేది మళ్ళీ మేము విల్ డిస్కస్ లేటర్. అందరం కూర్చొని డిస్కస్ చేసి దెన్ ఇది చేద్దాం. దీనికి కావాల్సినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పోయి మనం ఎస్ భారత్కు ఎక్స్పాండ్ చేద్దాం. ఇదే రెప్లికా ఏవైతే ఇప్పుడు నడుస్తున్నాయో కార్యక్రమాలు ఎస్ ఆంధ్రప్రదేశ్ తరఫున తెలంగాణ ఎస్ కూడా అంతకు మించి చేస్తుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మేము ఎప్పుడు గర్వంగా ఎప్పుడు ఏం చెప్పుకుంటామంటే యాదవ్ బిడ్డలు, తెలంగాణ యాదవ్ బిడ్డలు చాలా ధైర్యవంతులు, చాలా అనుకుంటే చేస్తారు, నమ్మకస్తులు, ఎస్పెషల్లీ నిస్వార్థంగా పనిచేస్తారని చెప్పేసి మేము ఎప్పుడు అక్కడ సభల్లో కూడా చెప్పుకుంటాం. వీఆర్ ఆల్ మాకందరికి కూడా మీరందరూ కూడా మాకు గర్వకారణంగా నిలుస్తున్నందుకు మరొకసారి ఇదే స్ఫూర్తిని ఇదే సంఘీభావాన్ని ముందు కొనసాగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే మనం అందరం కూడా చదువుకున్న వాళ్ళతో పాటు ఉద్యోగులుగా ఒక సంఘటితంగా ఉన్నటువంటి ఒక సెక్టార్లో ఉన్నాం కాబట్టి దీన్ని భవిష్యత్తులో ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇందుకు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసినటువంటి ఎంబీ కృష్ణ యాదవ్ అండ్ దేర్ టీమ్ తెలంగాణ ఎస్ వారికి ఆంధ్రప్రదేశ్ ఎస్ తరఫున మరియు మిగిలిన మిత్రులు అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో చేసి వచ్చినటువంటి వెంకటేష్ గారికి, గోపాలకృష్ణ గారికి, అదేవిధంగా మోహన్ రావు గారికి, తర్వాత వెంకట్ గారికి, ఎందుకంటే వెంకట్ గారు వెళ్ళిపోయినట్టున్నారు. అబిడ్స్లో కూడా పాపం ఫార్చ్యూన్ హోటల్ ఎన్నిసార్లు మాకు మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో చాలా మీటింగ్స్ ఇంక్లూడింగ్ లంచ్ కానీ డిన్నర్ కానీ అరేంజ్ చేసేవాళ్ళు. ఎన్నో మీటింగ్స్ పెట్టాం. సో వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మరొకటి ఏంటంటే యాదవ్ విజన్ అనేది మన మోహన్ రావు గారు ఇప్పటిదాకా ప్రకటించారు. అది యాదవ్ విజన్ అనేది ఎస్ భారత్ అనేది, అంటే ఈ ఛానల్ అనేది మళ్ళీ దాన్ని మార్చుకుందాం. చెప్పాం కదా, పాడ్కాస్ట్ అండ్ గ్రీన్ మ్యాట్ స్టూడియో ఏర్పాటు చేయబోతున్నాం ఆంధ్రప్రదేశ్లో. అదేవిధంగా రీజనల్ ఆఫీస్, ప్రస్తుతానికి సదరన్ రీజనల్ ఆఫీస్ ఎస్ భారత్కి వచ్చేసి విజయవాడ ఉంటుంది. మరొక ఇదేంటంటే ఒక ప్రకటన రామాంజనేయులు గారు అదేవిధంగా వెంకటేష్ గారు చేయాలని చెప్పేసి చెప్తారు. ఒకటి ఏంటంటే ఈ ఎస్ భారత్ రీజనల్ ఆఫీస్ త్వరలో ఇనాగరేషన్ చేయబడుతుంది. దానికి అందరికి కూడా మీకు అందరికీ ఆహ్వానిస్తూ మిగిలిన సదరన్ పీపుల్ని కూడా మనం ఇన్వైట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. కాబట్టి అది త్వరలో ఒక కార్యరూపం దాలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ రెంట్ అన్ని అడ్వాన్స్ అన్నీ ఇచ్చేసాం, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్. బట్ ఫార్మల్గా ఇనాగరేషన్ మీ అందరితో మేము అనుకున్నాం సిఎస్ విజయానంద్ గారితో అది ఇనాగరేట్ చేయించాలని అనుకుంటున్నాం. ఎందుకంటే అదృష్టవశాత్తు అక్కడ ఆంధ్రప్రదేశ్లో విజయానంద్ గారు, యాదవ్ గారు మోరోవర్ అన్నం శ్రద్ధకుడు కూడా ఏదో రిలేషన్ అందరం చుట్టాలం. సారీ ఎస్, ఎందుకంటే మేము రెగ్యులర్గా పోయి కలుస్తూ ఉంటాం. కానీ అది అక్కడ ఒక ఇనాగరేషన్, ఎందుకంటే పొలిటికల్గా కాకుండా ఓన్లీ అఫీషియల్స్తో ఇనాగరేషన్ చేస్తే దానికి ఒక శాంక్సిటీ పెరుగుతుంది, దానికి గౌరవంగా ఉంటుంది అని చెప్పేసి మిత్రులు వెంకటేష్ మరియు రామాంజనేయులు మిగిలిన ఆఫీస్ బేరర్స్ అందరూ కూడా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించిన తెలంగాణ ఎస్ గౌరవ అధ్యక్షులు ఎంబీ కృష్ణ యాదవ్ అండ్ మిగిలిన కార్యవర్గ సభ్యులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ ఈరోజు ఎన్నో మంచి విషయాలు మన యువత, మన స్టూడెంట్స్, విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు మనకు ఒక దిశానిర్దేశం చేయడానికి మనం ఒక ఎన్నో చర్చించుకున్నాం. ఇక్కడ చర్చించుకున్న అన్నింటిని కూడా మనము కార్యరూపం దాల్చడానికి మనందరం విశేషంగా కృషి చేయాలి. త్వరలోనే మనకు ఇన్విటేషన్ కూడా ఉంటుంది విజయవాడ నుంచి ఆఫీస్ వాళ్ళు. అది కూడా చేసిన తర్వాత మనందరం అక్కడ సందర్శిస్తాము. అక్కడ ఏం జరుగుతున్నాయో దాటి గురించి అవగాహన ఏర్పరచుకున్న తర్వాత వాటిని ఏ విధంగా మనం ఇక్కడ కార్యరూపం దాల్చాలో మనం కూడా ప్రయత్నం చేద్దాం. మొత్తానికి ఇక్కడ విచ్చేసిన రామకృష్ణ గారికి, ఇద్దరు కృష్ణులకు, మిగతా రామాంజనేయులు ముఖ్యంగా ఒకే ఒక లేడీ అయినా కూడా ఇంకొక
కుమారారి గారికి మిగతా ఉద్యమం తెలంగాణ టీజీ నుంచి ఏర్పాటు చేసిన చిరు ఆతిథ్యాన్ని లంచ్ను సండే అయినా కూడా ఏదున్నా మీరు స్వీకరించాలని కోరుకుంటూ రాబోయే కాలంలో మనం క్వార్టర్లీ అనుకున్నాం. కాకపోతే మీ సలహాలు సూచనల మేరకు మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు మనము ఎక్కడో ఒక దగ్గర నియర్ బై మనము గ్యాదర్ అవుతాం, సమావేశం అవుతాము. మన అజెండా ఏంటి అనేది మనం చర్చించుకుందాము. పిలిస్తే ఈరోజు సండే మనం షార్ట్ టర్మ్ కాబట్టి చాలామంది వచ్చేవారే. కాకపోతే ఈ మ్యారేజెస్ ఇతర కార్యక్రమాలు ఉన్నాయి, అదేవిధంగా జూబ్లీస్ ఎలక్షన్స్ ఉన్నాయి. మన మిత్రులు అక్కడ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు, క్యాన్వర్సింగ్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు పిడికడు ఉన్నా కూడా తర్వాత రాబోయే కాలంలో గంపడవుతారు కాబట్టి ఎలాంటి సందేహం లేదు. మనం ఆ విధంగా మొబిలైజ్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి మరొక్కసారి మీ అందరికీ కృతజ్ఞతలు ఎస్టీజీ పక్షాన తెలియజేసుకుంటూ ఇక్కడ చేసిన సలహా సూచనలు చేసిన ఎస్ఏపీ వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ